करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క సత్యాల ప్రకాశం అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం తృతీయ సముల్లాసం 52వ పుటలో ఉన్నాము. చూడండి. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. సామాన్య విశేష ఇది బుద్ధి అపేక్షం బుద్ధ్యపేక్షం. సామాన్యం విశేష ఇది బుద్ధ్యపేక్షం. వైశేషిక దర్శనం 1వ అధ్యాయం 2వ పాదం 3వ సూత్రం. సామాన్యం విశేషం అనునవి బుద్ధిని అపేక్షించి బుద్ధిని బట్టి సిద్ధించును. మనుషులలో మనుష్యత్వము అనేటువంటి సామాన్యము పశుపక్షుల కంటే విశేషం. ఈ యొక్క సామాన్యము విశేషము స్త్రీత్వ పురుషత్వములలో బ్రాహ్మణత్వ క్షత్రియత్వ వైశ్యత్వ శూద్రత్వము వంటి వాటివి కూడా విశేషములే. ఇట్లే అంతటా ఎరుగవలయును. ఈ విధముగానే అన్ని విషయాల్లో తెలుసుకోవాలి. అంతేగాని మనసుకు ఏదొస్తే అదే భావించుకోకూడదు. వరలక్ష్మమ్మ గారు ప్రకరణం ఏమున్నది, ఏం చెప్తున్నారు? అది ఎక్కడ సమయం, సందర్భం, ఉచితం, అనుచితం, పరిస్థితి, సామర్థ్యం, యోగ్యత అనుసారంగా ఒక విషయ నిర్ధారణ చేసినప్పుడు అదే బాటలో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనకు అందరూ మనల్ని ఇష్టపడతారు. లేదంటే విషయాంతరంగా వెళ్ళినప్పుడు అలా కుదరదు. ఆచార్జీ ధన్యవాదాలు. అందుకని మళ్ళీ ఈ యొక్క ఆత్మ గురించి తెలుసుకుంటున్నప్పుడు, పరమాత్మ గురించి తెలుసుకుంటున్నప్పుడు దీంట్లో శరీరానికి బయట ఉండేటువంటి ఒక నగరం పేరు, ఒక అయోధ్య కానీ ప్రయాగ, వారణాసి, ఇవి ఏవైతే పేర్లు చెప్తున్నారో దానికి దీనికి సంబంధం లేదు. అష్టచక్ర నవద్వార దేవానాం పూర అయోధ్య. అయోధ్య అంటే యుద్ధము తగనిది. యుద్ధము చేయతగనిది. యోధ్య అంటే యుద్ధము చేయబడేటువంటి రణస్థలం. అయోధ్య అంటే యుద్ధము చేయతగని సురక్షితమైనటువంటి ప్రదేశము, జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి ప్రదేశము అని. అంతేగాని భారతదేశంలోని ఉత్తరప్రదేశంలో ఉన్నటువంటి అయోధ్య, ఫైజాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అయోధ్య గురించి కాదు ఇక్కడ. అది ఈ విశేషములను తెలుసుకోవాలి దేహం గురించి చెప్తున్నప్పుడు. మళ్ళీ విజయదుర్గమ్మ గారు ఈ యొక్క జీవాత్మకు చావు లేదు, ఒక అబద్ధము, చావు అనేటువంటి అబద్ధాన్ని తెలుసుకోలేనటువంటి ఈ సమాజము సతమతమైపోతున్నది, చావు గురించి భయపడుతున్నటువంటిది. వాహనం నుంచి యాత్రికుడు దిగిపోవడం, వాహనము నడిపేవాడు వాహనాన్ని వదిలిపోవడం, ఆట ఆడేవాడు ఆటను ఓడిపోవడం,
ఓడిపోయి ఆ మైదానం ఆట స్థలం నుంచి పక్కకు జరిగిపోవడం, వాహనం నడిపే అతను వాహనాన్ని ఆపి దిగిపోవడం, యాత్రికుడు గమ్యం రాగానే దిగిపోవడం. దిగిపోయినంత మాత్రాన వాహనం ఆగిపోతుంది కానీ యాత్రికుడైతే శ్వాస తీసుకుంటున్నాడు, కళ్ళతో చూస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు, చేతులతో పని చేస్తున్నాడు, నోటితో మాట్లాడుతున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు కదా. మరి చనిపోయింది ఎవరు? కాలానికి అంతర్గతంగా కాలాతీతము పరమాత్మ గురించి చెప్పారు, బాగుంది. కానీ కాలంకు అందుబాటులో ఉండి జీవాత్మ అని చెప్తున్నారు, కాలానికి అందుబాటులో అని చెప్తున్నారు. అది సరైనటువంటిది కాదు. కాలానికి జీవాత్మకు సంబంధమే లేదు. ఈ బంధము మోక్షము అనేటువంటిది జీవాత్మ యొక్క ప్రారబ్ధమును బట్టి ఎంతకాలము ఏ దేహంలో ఉండాలి, ఎంతకాలము దేహరహితంగా ఉండాలి, ఎంతకాలము మోక్షంలో ఉండాలి అనేటువంటిది జీవాత్మ యొక్క ప్రారబ్ధమును బట్టి ఉంటుంటది. మీరు ఎంతసేపు వంటింట్లో ఉంటున్నారు, ఎంతసేపు ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగంలో ఉంటున్నారు, ఎంతసేపు ఇంటికి బయట ఉంటున్నారు, ఎంతసేపు అనేటువంటిది ఈ కాలం ఏదైతే ఉందో అవసరాన్ని బట్టి మనము వంటింట్లో, పడక గదిలో, ఈ యొక్క యజ్ఞం చేసేటప్పుడు, సంధ్య చేసేటప్పుడు, ఈ ఆధ్యాత్మిక సత్సంగం వినేటప్పుడు అది అవసరాన్ని బట్టి. అంతేగాని ఈ యొక్క పనులకు మన నిజ జీవితానికి సంబంధం లేదు కదా. ఎంత పని ఉన్నా మనకు చేత కానప్పుడు మనం పడుకుంటాం, ఏది చేయలేము. అలాంటప్పుడు అవి జరగాల్సినటువంటివి ఆగిపోతున్నాయే కానీ మనకు చేత కాదని చెప్పేసి అవి మనకు సంబంధం లేకుండా ఉండట్లేదు కదా. దేవుడు చూపిస్తున్నది ఏంటి? నీకు ఎంత నిద్ర వచ్చినా సరే, నువ్వు ఎంత చేత కాకుండా ఉన్నా సరే, ఆకలి దప్పికలు, మలమూత్ర విసర్జన అనేటువంటిది నువ్వు చేయాల్సింది. ఇవి దేహం యొక్క ధర్మములు. కాబట్టి చేత కాకుండా క్షత విక్షతంతో మరణాసన్న దశలో ఉన్నటువంటి పడక మీదనే వాళ్ళు మలమూత్రాలు చేయించడం, పుట్టినటువంటి శిశువును అక్కడే చేయించడం, అసమర్థతలోనూ అక్కడే చేయించడం భగవంతుడు చూపిస్తున్నటువంటి వైనం. ఇది మన అవసరాన్ని బట్టి ఆగదు. ఎప్పుడు ఏది జరగాలో జరిగిపోతుంది. అందుకని జీవుడు శరీరాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు. ఈ శరీరం అది కర్మం శేషముగా మిగిలి ఉంటే పునర్జన్మ కోసం, కర్మలు పూర్తిగా అయిపోతే ముక్తికి వెళ్ళడం, ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే ఇంకొక దాంట్లో. మనము ఇప్పుడు ఈ దుద్యాలకు రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఎన్నో చోట్ల బస్సులు మారుస్తూ వస్తున్నారు. ఆ బస్సులు మార్చడం అనేటువంటిది ఈ విషయంలో పునర్జన్మ, స్త్రీ జన్మ, పురుష జన్మ, పశు పక్షి, ఈ జన్మలకు జీవుడు వెళ్ళిపోతున్నాడు. పూలమాలను తయారు చేసేటప్పుడు ఒక్కొక్క పువ్వులో గుచ్చుకుంటున్నటువంటి సూది ఏ పువ్వులోనన్నా ఆగుతుందా? అన్ని పువ్వులను గుచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ విధముగానే జీవుడికి కాలానికి సంబంధం లేదు, దేహానికి సంబంధము, దేహానికి కాలంతో సంబంధము. ఈ దేహం పిండ స్థితిలో, శిశువు స్థితిలో, బాల్య స్థితిలో, యవ్వన స్థితిలో, ప్రౌఢ స్థితిలో, వృద్ధాప్య స్థితిలో, జరాజీర్ణ స్థితిలో, మరణాసన్న దశలో, జీవుడు వెళ్ళిపోయిన తర్వాత మృత శరీరం కుళ్ళిపోయేటువంటి అవస్థలో, భూమిలో పాతి పెట్టేవారైతే అక్కడ భూమిలో ఉండేటువంటి క్రిములన్నీ చీల్చుకుతుంటుంటాయి. అది కనబడదు, భూమి లోపల ఉన్నది కాబట్టి. బయట పడేసినటువంటి పశువు పక్షులను, ఆ ఎలుకలు, గద్దలు అవన్నీ ఆ పశువులను ఎట్లా పీకుతుంటాయి, లోపల భూమి లోపల కూడా జరుగుతుంది. ఇదంతా జరిగేటువంటి శవము మీద జరుగుతున్నటువంటి, శరీరం మీద జరుగుతున్నటువంటి, ఈ శరీరానికి కాలంతో ముడిపడినటువంటి అన్నముతో ఈ శరీరం తయారైంది కాబట్టి శరీరానికి కాలం, అంతేగాని జీవాత్మకు కాదు. అది గమనించండి. ఇవన్నీ ఈ విశేషతలు పట్టుకోవాలి. బ్రాహ్మణత్వం ఎప్పుడొస్తుంది? విద్యను గ్రహించినప్పుడు, సత్యమును గ్రహించినప్పుడు, తెలివిని గ్రహించినప్పుడు, అజ్ఞానాన్ని వదిలిపెట్టినప్పుడు బ్రాహ్మణత్వం. క్షత్రియత్వం పౌరుషత్వం క్రాంతి. ఒక వస్తువును
అధికారంలోకి తీసుకోవడం, దాన్ని రక్షించడం ఈ రకంగా జరిగేటువంటిదంతా క్షత్రియ పరిపాలన, రక్షణ, సం ఆధిపత్యం అనేటువంటిది క్షత్రియ లక్షణాలు. వైశ్యత్వం ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, దేశ విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేయడం ఇది వైశ్య వృత్తి. శూద్రత్వం ఇంకా ఈ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల దగ్గర వారు చెప్పింది చేసుకుంటూ పొట్టగడుపుకోవడం. తనకు సొంతగా ఏది తోయేది కాబట్టి ఇతరులు చెప్పింది చేసుకొని బ్రతుకు తెరువు ఈడ్చుకొచ్చేటువంటిది ఈ శూద్ర వర్ణం. ఇవన్నీ విశేషములు. అనేక పదార్థములలో ఉండు సమాన ధర్మం, సామాన్య ధర్మం అనబడును. అనేక పదార్థములలో ఉండేటువంటి ఇప్పుడు మనుషులందరూ ఒక్కటే. అందరూ ఒకటే అయినప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసులు ఎవరు, కోర్టులో ఉండే ఆ న్యాయవాదులు ఎవరు, ఆ జడ్జి ఎవరు, జైల్లో ఉండే ఖైదీలు ఎవరు, ఆ జైలు రక్షకుడు ఎవరు, పండితుడు ఎవరు, ఈ ప్రధానమంత్రి ఎవరు, వీళ్ళంతా ఈ ఈ భేదభావం ఏంటి? మనుషులు అన్నప్పుడు ఇది సమాన ధర్మం. ఇక వారి వ్యక్తిత్వ విశేషాలు ఏంటంటే ఈ మనుషులలోనే ఒకరు స్త్రీలు, ఒకరు పురుషులు, ఒకరు నపుంసకులు, మరియు ఆ స్త్రీ పురుష నపుంసకుల్లోనే మళ్ళీ విశేషం ఏంటంటే ఒకరు ప్రధానమంత్రి, ఒకరు రాష్ట్రపతి, ఇంకొకరు సైనికులు, ఇంకొకరు పండితులు, ఇంకొకరు అడుక్కు తినేవారు, ఇంకొకరు ఇచ్చేవారు, ఇంకొకరు పుచ్చుకునేవారు. ఈ రకంగా సత్తా, ద్రవ్యత్వము, గుణత్వము, కర్మత్వము ఇదంతా బ్రాకెట్లో పెట్టాడంటే మరి గోపదేవి గారు చెప్తున్నట్టుగా అనిపిస్తున్నది. 3 పారాగ్రాఫ్లు. సత్తా అంటే ఉనికి, ద్రవ్యత్వం అంటే పదార్థం, గుణత్వం అంటే పదార్థములోని ప్రత్యేకత, కర్మత్వం అంటే ఆ ప్రత్యేక గుణధర్మాన్ని బట్టి దాన్ని వ్యవహరించేటువంటి తీరు కర్మత్వం. పృథివ్యాధులు అంటే పృథివీ వంటి పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో అవి పృథివీలలో ఉండేటువంటి పృథివీలో గంధతత్వం, వాసనతత్వం, నీటిలో రసతత్వం, అగ్నిలో రూపతత్వం, వాయువులో స్పర్శతత్వం, ఆకాశంలో అవకాశం అంటే ఇంకొకరిని ఒదిగించుకునేటువంటి తత్వం. ఈ రకంగా ఇట్లే కర్మలలోనూ ఉత్క్షేపణం కర్మలలో ఏంటంటే ఇక్కడికి వెళ్ళి తీసి అక్కడ పెట్టడం, అక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టడం, చిన్నదాన్ని పెద్దగా చేయడం, పెద్దదాన్ని చిన్నగా చేయడం, ఇవన్నీ కర్మలు. అన్నీ సామాన్యములు అనబడను. వీటిలో సత్తా మాత్రం సామాన్యమే అనబడను. ఇవి పదార్థములు భూతములు అన్నప్పుడు 5 సమానమే. కానీ వాసన వచ్చినప్పుడు పృథివీ వేరు, రసము కారుతున్నప్పుడు జలము వేరు, ఆ రూపము కనబడుతున్నప్పుడు నిప్పు, ఆకాశము, స్పర్శ, ఇవి గుణములతోటి వేరుగా ఉంటాయి. పదార్థాలు మాత్రం సామాన్యంగా ఉంటుంటాయి. విశేషము అనబడి ఇప్పుడు ఉనికితోటి పదార్థములు అన్ని సామాన్యమే అనబడను. కానీ వాటి గుణములను బట్టి విశేషము అనబడుతుంటాయి. దేని ప్రత్యేకత దానిదే. మిగిలిన ద్రవ్యత్వాదులు సామాన్యం. విశేషము అను 2 నామములతో చెప్పబడును. ఈ విశేషము అనేటువంటిది 2 పేర్లతో చెప్పబడుతుంటదండి. ఈ విధంగా ద్రవ్యత్వము, గుణత్వం. ద్రవ్యత్వము అనేటువంటిది 1, గుణత్వం అనేటువంటిది 2. ఈ సామాన్యము, విశేషము అని 2 నామములు ఏర్పడుటకు కారణము బుద్ధియే. ఈ గుర్తించేటువంటిది బుద్ధియే. ఈ బుద్ధి అనువృత్త బుద్ధి అంటే
నిర్ధారించడం ఒకటి, నామకరణం చేయడం రెండు, అనువృత్తి ఇక దానిని అనుసరించడం. మార్గం మొదట నడిచేవారు ఒకరు, ఇంకా తర్వాత పోయే వారందరికీ మొదట వెళ్ళినటువంటి వారి అడుగు జాడలతోటి అక్కడ ఆ దారి ఏర్పడడం, దీన్ని అనువృత్తి అంటారు. ఆ మార్గాన్ని అనుసరణ, అనువృత్తి. ఈ బుద్ధి ఇంకొకరిని అనుసరిస్తుంటది, దీనికి తెలియదు. ఎవరో నిర్ధారించినటువంటి దానిని అనుసరిస్తుంటది బుద్ధి. వ్యావృత్త బుద్ధి అని రెండు విధములు. ఒకటేమో ఇదివరకు వినియోగించిన వారిని అనుసరించడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే తను తెలివిగా దాని యొక్క గుణధర్మాలను తెలుసుకొని ఇంకా ఎక్కువగా దాని పట్ల అవగాహన కలిగి ఉండడం. ద్రవ్యములు ఉన్నవి, గుణములు ఉన్నవి, కర్మములు ఉన్నవి అని ద్రవ్య గుణ కర్మలను మూడింటి యందును ఉన్నది 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 అను ఒకే విధమగు క్రియాపదము బుద్ధిలో కలుగుతున్నది. కాబట్టి బుద్ధి దానిని ఉన్నది 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 అని చెప్పేసి చెప్తుంది. ద్రవ్యము వేరు, గుణము వేరు, కర్మ వేరు, కానీ బుద్ధి మాత్రం అన్నింటికి ఉన్నది ఉన్నది అని చెప్తున్నది. దీనినే అనువృత్తి బుద్ధి అందులో. అనువృత్తి అంటే అవును, మరి ఇంకేం చెప్పాలి? ఉన్నది అనేటువంటిది కాకుంటే మరి ఇంకేం చెప్పాలి అనేది తోయనప్పుడు ఉన్నది అనియే చెప్పి సరిపెట్టుకోవడం, దీనిని అనువృత్తి బుద్ధి అందులో. ద్రవ్య గుణ కర్మలలోనే ఇది ద్రవ్యము కాదు గుణము, ఇది గుణము కాదు కర్మము, ఇది కర్మం కాదు ద్రవ్యము అని ఒకదానికి ఇంకొకటి భిన్నమని బుద్ధి కలుగును. దీనిని ఈ రకంగా వ్యవహారం చెప్పండి. అంత అన్నిటికీ ఊరికే కూర్చుంటే ఎట్లా తెలుస్తుంది? నిద్రపోతున్నది కూడా తెలియదు. ద్రవ్యం ఏంటిది, గుణం ఏంటిది, కర్మ ఏంటిది విడదీసి చెప్పండి. ఏదైనా పదార్థం పేరు చెప్పు. ఎవరు చెప్పరా? ఊరికే కూర్చుంటారా? మనుషుల్లో సామాన్యము విశేషము అంటే మామిడి పండు ఉంది, అది ద్రవ్యము. ఆ రసంలో ఉండే రుచి గుణము. అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, వగరుగా ఉన్నదా అనేది గుణం. అది ఆ గుణం ఎప్పుడు తెలుస్తుంది అని అంటే దాన్ని కర్మలో పెట్టినప్పుడే, దాన్ని తిన్నప్పుడే కదా. అవును, అంతే. ఈ మూడు చెప్పడం రావాలి. అమ్మ మనుషుల గురించి చెప్తే, మనుషులు అన్నప్పుడు అందరూ మనుషులే, కానీ వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, వాళ్ళు నపుంసకులు అనే భేదభావం ఒకటి. మళ్ళీ ఆ మనుషులలోనే వీళ్ళు సైనికులు, వాళ్ళు పండితులు, వీళ్ళు ప్రధానమంత్రి, ఈ రకంగా ఎవరి వారి స్థాయిని చెప్పటం, తెలుసుకోవడం అనేది విశేషం. కర్మ, వారు చేసేటువంటి కర్మను బట్టి వారికి ప్రత్యేకత వస్తుంది. అనువృత్త బుద్ధిని బట్టి తెలియ సత్తా. అనువృత్త బుద్ధిని అంటే ఇప్పుడు ఒక అతను భోంచేస్తూ సైంధవ మానయ అని అన్నాడు. సైంధవ మానయ అని అంటే ఈ సైంధవము అనే పదానికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి గుర్రము, ఇంకొకటి ఉప్పు, సైంధవ లవణం. ఇప్పుడు తెమ్మని అని అన్నప్పుడు ఆ తెమ్మంటున్నటువంటి వ్యక్తి తింటున్నప్పుడు తెమ్మంటేనేమో గుర్రము తీసుకుపోవాలా, యాత్ర చేసేటప్పుడు చేయడానికి తయారై బయటకు వచ్చినప్పుడు సైంధవ మానయ అంటే ఉప్పు తీసుకెళ్ళాలా. దయానంద సరస్వతి వ్యవహార భానువులో చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ రకంగా బుద్ధి విరుద్ధంగా చేసినప్పుడు వారిని బుద్ధిహీనులుగా గుర్తించి వారిని దూరం చేస్తారు. అదే భోజనం చేసేటప్పుడు ఉప్పు, యాత్ర చేయబోతున్నప్పుడు గుర్రాన్ని తీసుకెళ్తే బుద్ధిమంతుడు అని చెప్పేసి వారికి
గౌరవించడం జరుగుతుంటది. అర్థమవుతుందా? అందుకని అనువృత్తి సందర్భాన్ని బట్టి ఆ, ఆ, తెలుసు. సత్తా ఉనికి అధిక దేశమున ఉండును. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇతర భాష ఏంటంటే భారతీయ భాషలు భారతీయానికి వర్తిస్తాయి. కానీ ఇప్పుడు బట్టలు వేసుకోవడం ఏంటంటే మన దేశీయ సంస్కృతిని వదిలిపెట్టి ఈ యొక్క ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, ఇవన్నీ ఈ జీన్స్ వేసుకోవడం, ఇది మన దేశం యొక్క సంస్కృతి కాదు. ఇది అడక్క తినేటువంటి సంస్కృతి. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకు దేశకాల పరిస్థితి అనుసారంగా అక్కడ అవి వేసుకుంటేనే వారి శారీరక ఉష్ణోగ్రత వారిని సమశీతోష్ణంగా ఉంచుతుంది. కానీ ఇక్కడ వాళ్ళు తిన్నదరగక వేసుకోవడం, ఎందుకంటే పులిని చూసి నక్కబాతలు పెట్టుకున్నట్టుగా ఒక సంస్కృతి రక్షించలేక. ఇప్పుడు మన భారతీయ సంస్కృతిలో ఈ ధోతి చీర అనేటువంటిది ఏంటంటే నడుస్తూ ఉంటే ఈ యొక్క మనకు వేడిని తగ్గించడం. వేడిని ఎక్కడ తగ్గించడం అని అంటే ఈ యొక్క ఉపస్థం ఈ నడుము దగ్గర వేడి ఉంటే ధాతు అనేటువంటిది పలసబడుతుంటది. దానితోటి శరీరం అనేటువంటిది రోగనిరోధక శక్తిని కోల్పోతుంటది. కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి ఫ్యాన్ లాగా ఇప్పుడు ఆవులకు ఎద్దులకు మెడలో గంగడోలు అని ఆ చర్మం వేలాడుతూ ఉంటుంటది కదా. అదేంటంటే గడ్డి తింటున్నప్పుడు భూమి యొక్క చిత్రముల నుండి భూగర్భ విషవాయువులు వచ్చి దానికి హాని చేయకూడదని చెప్పేసి అది ఇటు అటు తింటూ ఉన్నప్పుడు ఆ మెడలో ఉన్నది ఊగుతూ ఉంటుంటది. ఆ భూగర్భ నుంచి వస్తున్నటువంటి ఆ విషవాయువులు అనేటువంటివి దాని మీద ప్రభావం చూపకుండా ఉండడానికి. ఇప్పుడు మనకు భారతీయ సంస్కృతిలో ఈ ధోతి ఈ యొక్క చీర అనేటువంటిది నడుస్తూ ఉంటుంటే గాలి తలగడం వల్ల ఈ యొక్క వేడి అనేటువంటిది పోతుంటది, సహజమైనటువంటిది ఉంటుంటది. ధోతి గాని చీర గాని సింగుల్ కదిలితే గాలి ఇటు అటు పోతుంది. ఆచార్యజీకి నెట్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఆచార్య నెట్ పోయినట్టు. ఎవరో చేసిన తప్పుకు ఎవరో శిక్ష అనుభవించాలి. సరే, కక్కుర్తిపడి ఈ రకంగా ఏంటంటే ఈ వేడిని తగ్గించడానికి మన శరీరాన్ని సహజంగా ఉంచడానికి అక్కడ వాళ్లకు ఒకరికేమో అమెరికా వాళ్ళకేమో మంచు ఎక్కువ, చలి ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చలి తగిలితే శరీరం శుష్కమైపోయి బీడుబారిన భూమిలో పగుళ్ళు ఎట్లయితే వస్తుంటాయో శరీరం పగిలిపోతుంటుంటది. అందు గురించి శరీరాన్ని రక్షించుకోవడం, శరీర రక్షణ గురించి చలి తగలకుండా వారు లోపల శరీరానికి అంటుకొని ఉండేటువంటి వస్త్రాలు మరియు ఈ ప్యాంట్ అవి వేసుకొని వాళ్ళ శరీరాన్ని రక్షించుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇక అది వేసుకుంటే అయిపోతుంది. అందుకని లాగడం, వేసుకునేటప్పుడు లాగడం, అందుకే దానికి లాగు అని పేరు పెట్టారు అనమాట. అంటే జీవితాన్ని లాగేయడం. ఇక్కడ వారికి అయితే అది తిన్నదరగక చేసుకోవడం, నక్కని పులిని చూసి నక్క వాతాలు పెట్టుకున్నట్టుగా ఎంగిలి బతుకు. దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ఉండాలంట అంటున్నారు. ఇంకా ఈ అరబ్ దేశం వాళ్ళకి ఏంటంటే వాళ్లకు ఇసుక తుఫాన్లు పడుతుంటాయి కాబట్టి వాళ్లకు ఒంటెల మీద వాళ్ళు ఇసుకలో నడవలేరు కాబట్టి వాళ్లకు వేడి ఎక్కువ కాబట్టి ఈ ఒంటెల మీద ఎక్కి కూర్చోవడం, దిగడం, నడవడానికి వాళ్ళు
దానికి ఈ యొక్క పైజామా వేసుకోవడం వాళ్ళకు. కానీ ఈ భారతీయులకు అవేవి అక్కర్లేదు. మన ఋషి మునులు, రాముడు, కృష్ణుడు, శివాజీ వాళ్ళంతా ఎలా ఉన్నారు, అటువంటిది సంస్కృతి. అందుకని ఇక్కడ ఏంటంటే ఉనికి సత్తా చాటుకోవాలి అన్నప్పుడు భారతీయత, మన దేశ సంస్కృతి సత్తాను చాటాలి. ఇక ప్రతి వాక్యములో ఇంగ్లీష్ పదాలు వస్తుంటాయి. అది అడుక్క తినేటువంటి భాష. ఏంటంటే తన భాషను కూడా శుద్ధంగా, అంటే ఈ ఈ అవగుణం ఓం ప్రకాష్ లో కూడా ఉంది. అప్పుడప్పుడు వాడాల్సి వస్తున్నది, ఎందుకంటే సరైనటువంటి పదాలు దొరకకపోయేసరికి. ఇప్పుడు స్టార్ట్ అనేది, బండిని స్టార్ట్ చేయి అంటారు. స్టార్ట్ అన్నదానికి తెలుగులో ఏమంటారు? ప్రారంభించాలి. బండి ప్రారంభించంటారా, యాత్ర ప్రారంభించండి అంటారు? బండి చేయడం ప్రారంభించండి అంటారు. బండిని ప్రారంభించండి అని అంటే పదాలు కూడా సమస్ఫూర్తిగానే ఉంటేనే అర్థమవుతుంది. మరి అది అందుకని కొద్దిగా అటువంటి బలహీనతలు వస్తుంటాయి. ఈ రకంగా సత్తా సామాన్యం కంటే తక్కువ దేశమున, సత్తా ఉనికిని అధిక దేశమున ఉండును. ఉనికి అధిక దేశమున అంటే ఎక్కువగా స్వాభిమానం ఉన్న చోటనేమో సత్తా ఉంటుంటది. ఇక వ్యావృతం అంటే ఇక గుంపులో గోవిందం, ఇక దాన్ని ఎవరు పట్టింపులు ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి దాంతో వ్యావృత బుద్ధిని బట్టి ద్రవ్యత్వ గుణత్వ కర్మత్వాదుల ఉనికి సత్తా సామాన్యం కంటే తక్కువ దేశమున ఉండు. ఈ వ్యావృతం అంటే విస్తారం, విశాల దృష్టికోణం, అటువంటి దానిని. దీనిని బట్టి తెలియనిది ఏమనంటే ద్రవ్యత్వం. దేనిని ద్రవ్యత్వం అంటారు, దేనిని ద్రవ్యం అంటుంటారు, దేనిని గుణం అంటుంటారు, దేనిని కర్మ అంటుంటారు అనేటువంటిది ఆ యొక్క ఉనికి సత్తా సామాన్యం కంటే తక్కువ దేశమున. ఇప్పుడు మనుష్యులు ఒకటి, స్త్రీలు సగమైపోయారు, నపుంసకులు ఇంకా తగ్గిపోయారు, మళ్ళీ బడి పిల్లలు ఇంకా తగ్గిపోయారు, పని వాళ్ళు ఇంకా తగ్గిపోయారు. ఇంకా ఈ రకంగా ప్రత్యేకతను బట్టి విడిపోవడం జరుగుతుంటది. అదే తక్కువ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. కావున ద్రవ్యత్వాదులు సత్తా సామాన్యం కంటే విశేషములు. ఈ ద్రవ్యము వంటివి సత్తా సామాన్యం కంటే విశేషములు, ప్రత్యేకంగా విశేష సామాన్యములు అనబడును. విశేషములలో ఇప్పుడు మనుషులు అన్నప్పుడు, దాంట్లో స్త్రీలు అన్నప్పుడు, పురుషులు అన్నప్పుడు ఈ యొక్క సత్తా సామాన్యం అని తెలియనగును. ఈ రకంగా గుర్తించినప్పుడు దీనిని బట్టి మనుష్యత్వము సామాన్యత్వం. ఇప్పుడు మనుష్యత్వము అంటే కొద్దిగా మననం చేసి మంచి చెడును ఆలోచించి తొందరపడకుండా విశాల దృష్టికోణంతో కొన్ని విషయాలు చూసి చూడకుండా నడుచుకోవడం మనుష్యత్వం. ఇక తొందరపడేటువంటి తత్వంతో ఏంటంటే ఏదైనా మొహం మీదనే అనేయడం, అటువంటి దాంతో వారిని అంటారు ఏంటంటే నీకు కొంచెమైనా కనికరం లేదా, మానవత్వం లేదా అనేది అనడం ఏంటంటే కొన్ని విషయాలు చూసి చూడకుండా అన్నింటినీ భూతద్దంలో పెట్టి చూడకూడదు అనేటువంటిది అభిప్రాయం. అంతేనా, ఇంకేమైనా? వారు చేయాల్సింది చేస్తారంట, మనం పట్టుకునేసరికి అక్కడ బాధ కలుగుతుందంట, మనం అనేసరికే ఇబ్బంది కలుగుతుందంట. అందుకే కొంచెమైనా మానవత్వం లేదా నీకు అంటే మానవత్వము ఉంటే ఏంటంటే వారు చేయాల్సిన తప్పులనే చేస్తే మనం చూస్తూ ఊరుకుంటేనేమో మానవత్వం ఉన్నట్టు. మనం ప్రతిక్రియ వ్యక్తం చేసి వాళ్ళది అడిగేసరికి ఏంటంటే వాళ్ళు అలా అంటుంటారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది ఆచార్య.
ఏమి భీమరావు గారు, ప్రభాకర్ గారు నిద్రపోతున్నారా? అర్థమవుతుంది ఆచార్య. మరి స్త్రీత్వ పురుషత్వములు విశేషములు మనుషులలో వ్యవహరింపబడు బ్రాహ్మణత్వాదులు న్యాయ వైశేషికాదులలో చెప్పబడినటువంటి సామాన్య విశేష జాతులలో చేరవు అని వివేకం. ఇంతవరకు ఇది గోపిదేవ్ గారు చెప్పినటువంటి అభిప్రాయం. ఇప్పుడు దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే సమవాయ లక్షణము. ఇహేదమితి యతః కార్యకారణయోః స సమవాయః. ఇహ ఇదం ఇతి. ఇహ అంటే ఇది, ఈ విధముగా, ఇదం ఇది, ఇతి ఇహ ఈ తత్వం అనేటువంటిది యతః ఏ విధంగానైతే కార్యకారణము స సమవాయ. కార్యకారణం, కార్యము వేరు కారణము వేరు. కార్యం ఏంటిది? ఇప్పుడు వంట చేసేయడం కార్యం. కారణం ఏంటి? బంధువులు వచ్చారు లేదా మనం ఒక్కరమే ఉంటే ఆకలిస్తుంది, ఆకలి కారణం. ఆకలి కారణం వల్ల వంట అనే కార్యం చేయడం జరుగుతుంది. స సమవాయ. ఈ రకంగా ఏం జరుగుతుంది? ఇంట్లో వంటలు అవుతున్నాయి. ఈ వంటలు అనేటువంటిది సమవాయం. వైశేషిక దర్శనం 7వ అధ్యాయం 2వ పాదం 26వ సూత్రం. కార్యకారణ విషయమున ఇహ ఈ తంత్వాది కారణములందు ఇదం ఈ పటము మున్నగు కార్యం. ఇప్పుడు ఈ కార్యకారణం, ఇప్పుడు కారణం ఏంటంటే పిల్లవాడు ఇప్పుడిప్పుడే అది చలికితో ప్రభావితం అవుతున్నాడు కాబట్టి ఆ తలకు టోపీ కట్టడము, మరి ఒంటికి వస్త్రాలు కావాలి కాబట్టి ఆ వస్త్రం నేయడానికి తంత్వం అంటే దారపు పోగులు కారణంతోటి ఈ యొక్క ఇదం ఈ పటము అనేటువంటిది, వస్త్రము అనేటువంటిది నేయబడుతుంది కార్యం. ఇప్పుడు వస్త్రం నేసే దగ్గర అయితేనేమో దారపోగులు కారణం అని చెప్తున్నారు. ఇదైతే మరి నాకైతే నచ్చలేదు. ఏంటంటే కారణం మన అవసరం కదా, మన అవసరం కారణం. ఆ అవసర నిమిత్తకంగా వస్త్రం నేర్పించుకోండి. కేవలం వస్త్రం విషయంలోనే మాట్లాడితే ఈ వస్త్రం ఎలా తయారైంది అంటే అప్పుడు పోగుల దగ్గరికి దారపోగులతోటే తయారైంది అన్నప్పుడు దారపోగులు కారణమవుతాయి. కానీ వస్త్రం ఎందుకు అంటే మనం చలికి ఎండకు తట్టుకోవాలి, మరి శీలంను రక్షించుకోవాలి కాబట్టి వస్త్రం అది మన అవసరం. ఆ అవసరం అనేటువంటిది కారణం, అందుకే వస్త్రం నేయబడుతుంది. అందుకే ఆకలి అనేటువంటిది కారణం, అందుకే వంట చేయబడుతుంది. అలసట అనేటువంటిది కారణం, అందుకే నిద్రపోవడం జరుగుతుంది. కారణానికే కదా కార్యము అంటే కారణం కార్యం ఇవి రెండు చెప్పాలని అనుకున్నప్పుడు ఏంటంటే కారణం ఏంటి? కారణం ఉంటేనే కార్యం. ఇప్పుడు సంస్కృతంలో ఒక సామెత ఏంటంటే కారణం వినా మందోపి నా ప్రవర్తతే. కారణం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చేయలేడు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కార్యం ఉన్నదంటే కారణం ఉంది. అదే ఇప్పుడు కారణం ఉంటే కార్యం జరుగుతుంటది. కారణం ఎవరైనా తిడుతున్నారు అంటే ఎందుకు తిడతారు? ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు నోరు మూసుకుని నువ్వు మాట్లాడకు అంటే ఆయన మాట్లాడితే కదా నోరు మూసుకోమనేది, మాట్లాడకుండా ఉండమనేది. అందుకే కొట్లాడుతున్న వారి దగ్గరికి పోండి, మౌనంగా నిలబడండి. అతను వచ్చి తన విషయం చెప్తాడు, ఇతను వచ్చి తన విషయం, ఇద్దరు వచ్చి చెప్తుంటారు. అదే మనం ఏదైనా మాట్లాడమనుకో, అనుకూలమైతే చూసావా నేనేమంటున్నాను, నా విషయాన్ని చెప్తున్నాడు, దాన్ని సమర్థిస్తున్నాడు. అదే ప్రతికూలమైతే నువ్వు ఎందుకు మాట్లాడు, నిన్ను ఎవరు పిలిచారు, నీకు అవసరమా, ఇది మేము అనుకుంటాం అని ఈ రకంగా అణిచివేయడం. కారణం లేకుండా కార్యం జరగదు అనేటువంటిది సారాంశం. ఇది అని ఈ విధంగా యతః దేని వలననైతే ఇప్పుడు దేని వలననైతే వస్త్రం నేయడం జరుగుతుందో, దేని వలననైతే దర్జీ వస్త్రాలను కుట్టడం జరుగుతుంది. దేని వలన కుడుతున్నాడు దర్జీ? ఒక వ్యక్తి కొలతల వల్ల.
అదే వస్త్రాలు కొలతలు ఎవరికైతే అవసరం ఉన్నాయో వారు కొలతలు ఇచ్చారు కాబట్టి ఆ ప్రకారం దర్జీ వస్త్రాలను కుడుతున్నాడు. కుమ్మరి కుండ ఎందుకోసం చేస్తున్నాడు? ఒకరికి అవసరం నీరు వాడుకోవడానికి అవసరం వచ్చింది కాబట్టి ఆ అతని అవసరాన్ని నిమిత్తకంగా చిప్పలాగా, ముంతలాగా, కుండలాగా కుమ్మరి కుండ చేస్తుంటాడు. కమ్మరి ఈ కొడవలి, గుడ్డలి, బాడ్సే అవి చేస్తుంటాడు. అవసర నిమిత్తం. అవసరం అనేది కారణం. ఏది మాట్లాడరు ఏంటి? భాగ్యలక్ష్మి గారు, అనసూయమ్మ గారు ఊరికే కూర్చుంటే ఎట్లా? కార్యం పనిలో ఉన్నాను సార్, దాని గురించి మాట్లాడుతున్నాను. సరే సరే. అందుకని సమవాయ అది సమవాయము అంటే దేని వలన కలుగుతుందో కార్యము కారణము ఏ కార్యానికి మూలము, ఏ కారణం చేత కార్యము జరుగుతుందో దానిని సమవాయము అని చెప్తున్నాడు. తిండి గింజలు అవసరము, వడ్లు అవసరము, అవన్నీ అవసరం కాబట్టి మనుషులకు పండించడం జరుగుతుంది. అది అవసర నిమిత్తం పంట పండించడం. అది సమవాయము. విడివిడిగా సిద్ధింపని కార్యకారణములు అవయవములు అనంటే ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి కనబడుతున్నటువంటి అవయవాలన్నీ విడదీస్తే శరీరం ఎక్కడ ఉంటుంది? అన్ని కలిస్తేనే శరీరం. అది వస్త్రంలోని పోగులన్నీ వేరు చేస్తే వస్త్రం ఎక్కడ ఉంటుంది? ఆ పోగులుగానే గుర్తించడం జరుగుతుంటది కానీ వస్త్రం అనబడదు. అందుకని అవయవి అనేటువంటిది ఇప్పుడు అంగి అంగం. అంగి అనేటువంటిది చొక్కా, మనం వేసుకునేటువంటి ఉపరి వస్త్రం. ఇంకా అంగం అనేటువంటిది జేబు కానీ, చెయ్యి కానీ, ఇది యొక్క గల్ల, ఈ మెడ మీద ఉండేటువంటిది కానీ, ఇంకా కింద పట్టి కానీ, గుండీలు కానీ, కాజా కానీ, ఇవి అంగములు అనబడుతుంటాయి. దానికి ఇక సంస్కృతంలో చూస్తే ఏంటంటే అంగం అంగి. అంగి అంటే ఆత్మకు, ఆ అంగి అంటే ఈ యొక్క వేసుకునేటువంటి వస్త్రం. చొక్కా అని అర్థం ఉంది కదా చరిత, దాని ఏముంది? ఆ చొక్కా అనే దానికి అర్థం ఏమొస్తుంది? చక్కగా ఉండేది చొక్కానా? ఏమో తెలియదు. అదే సమవాయం. విడివిడిగా సిద్ధింపని కార్యకారణములు అవయవములు. ఇప్పుడు అది ఈ సందర్భంలో ఇద్దరు తాగుబోతుల గురించి చెప్పుకుంటుంటాం కదా. అప్పుడు వాడు తాగి వచ్చి ఒక మెట్ల మీద కూర్చున్నాడు, నడవలేక ఇట్లా ఊపుకుంటూ వచ్చి ఆడ కూర్చున్నాడు. ఆ షటర్ వేసి ఉన్నది కాబట్టి ఆ మెట్ల మీద కూర్చున్నాడు. ఆ షటర్ కిందికి వెళ్ళి శబ్దాలు ఏమొస్తున్నాయి? అదే నీకు పని చెప్తే చేత కదా, ఆ చేతులు కడిగి అంటున్నాడు. ఇంకొకరు, అరే నువ్వు అది గల్ల కట్ చేసినావా లేదా, గల్ల కట్ చేయి తొందరగా చేయి అని చెప్పేసి అంటున్నాడు. వారిని అమ్మ ఈడ కూర్చుంటే వాడు చేతులు కట్ చేసిన గల్ల మెడకు వస్తున్నా అంటున్నాడు అని చెప్పేసి వాడు తాగినాడు ఊరికిపోయి పోలీసుని తీసుకొస్తాడు. తీసుకొచ్చి వీళ్ళని మనుషులను చంపుతున్నారు, చేతులకు వస్తున్నారు, మెడలకు వస్తున్నారు, రాని చూడండి అని చెప్పేసి తీసుకొస్తే పోలీసులు వచ్చి చూస్తాడు. ఏదని చెప్తే ఆ షటర్ దగ్గర శబ్దాలు వినపడుతున్నాయి. దాన్ని వెనకకెళ్ళి పోయి చూస్తే ఏంటంటే అది టైలర్ షాప్లో అంగి కట్ చేసేటప్పుడు చేతులు కట్ చేయడము, దాని యొక్క గల్ల అంటారు కదా, మెడది కట్ చేయడం, అవి అట్లా ఉంటుంది అన్నట్టు. అందుకని అంగి అంగములు, అవయవములు, క్రియావంతములు, గుణులు. క్రియావంతములు అనేటువంటివి, క్రియ అంటే పని, క్రియావంతములు అంటే పనిలో నిమగ్నమై ఉన్నటువంటివి,
మరి పని ఏంటంటే, ఇప్పుడు పెన్ను ఒక అతను రాస్తున్నాడు, ఇంకొక అతను అడుగుతాను, నేను రాస్తున్నాను కదా, నేను పెన్నుతోటే రాస్తున్నాను కదా. నేను ఫోన్ ఇవ్వంటాడు, నేను ఫోన్ తోటి మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడినాక ఇస్తా. అంటే వినియోగించబడుతున్నటువంటి వాటిని క్రియావంతములు. గుణులు. గుణము అంటే ప్రత్యేకత, గుణులు అంటే ప్రత్యేకత కలిగినటువంటి వారిని గుణులు అంటారు. జాతి అంటే ఒక వర్గం, వ్యక్తుల సమూహాన్ని జాతి అంటుంటారు. అనేటువంటి వీనిలో పరస్పరము కలిసి ఉండునట్లు చేయు సంబంధము నిత్య సంబంధం. పరస్పరం కలిసి ఉండునటువంటి అంటే మనుషులు అంటే అది ఇక అందరూ ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి అది నిత్య సంబంధం. ఆ సంబంధమే సమవాయ సంబంధం అనబడును. ఒక ద్రవ్యమునకు మరి ఒక ద్రవ్యమునకు కలుగు సంబంధము సంయోగ అనబడును. ఇప్పుడు గృహస్థ జీవితం ఎప్పుడు సఫలమవుతుంటది అని అంటే, ఒకరి గుణకర్మ స్వభావాలు ఇంకొకరితో కలిసి ఉన్నప్పుడు, ప్రతి దాంట్లో ఒకరిని ఒకరు అనుసరించేటప్పుడు. వివాహము మొదటి అడుగు ఏంటంటే, వరస్వాగతంలో వధువు ఇంటికి వరుడు చేరుకోగానే వరమాల వేసేటప్పుడు శిరస్సు వంచడం యొక్క అభిప్రాయం ఏంటంటే, మనం చూస్తున్నది ఏంటంటే ఆ మాల వేయడానికి తల వంచాడు అనుకుంటాం. అలా కాదు. దాని అభిప్రాయం ఏంటంటే, దేవి, నేను అన్నీ వదులుకొని, అమ్మా నాన్నను అన్నీ వదులుకొని నీ చెంతకు వచ్చాను. ఇక నీ అభిప్రాయమే నా అభిప్రాయము, నా ప్రత్యేకత ఏమీ లేదు అని శిరస్సు వంచాడు. అప్పుడు ఓహో ఇలాగా అని చెప్పేసి అప్పుడు ఆ వికసించినటువంటి పరిమళాన్ని వెదజల్లేటువంటి ఆ పూలమాలను మెడలో వేయడం, ఆ సుశోభితమైనటువంటి అపురూపం. మళ్ళీ వరుడు మాల పట్టుకున్నప్పుడు వధువు కూడా శిరస్సు వంచడం. స్వామి, ఇక నేను త్ర్యంబకం, పుష్పమ్మ గారు అడుగుతున్నారు కదా, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవబంధనాత్ ఇతో మోక్షీయ మాముత. నేను అన్ని వదులుకొని నీ చెంతకు వచ్చాను స్వామి, నీ అభిప్రాయమే నా అభిప్రాయం, నా ప్రత్యేకత ఏమీ లేదు అనేటువంటి ఓటమిని పూల హారం అంటే ఓడిపోవడం. వికసించే పువ్వులను హక్కున చేర్చుకోవాలి అంటే హారం ఓడిపోవాలి. ఆ ఓడిపోయేటువంటి తత్వమే నా ప్రత్యేకత ఏమి లేదనేటువంటి అభిప్రాయంతో శిరస్సు వంచడమే, వంచినప్పుడే పూలమాల వేయడం జరుగుతుంటది. శిరస్సు వంచినప్పుడు పూలమాల వేస్తే ఎలా ఉంటుంటది అని అంటే, ఒక కొయ్యకేసినట్టుగా అనిపిస్తుంది. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే. అంతే. అవినాభావ సంబంధం ఉన్నప్పుడు ఆ శిరస్సు వంగేది, అది లేకపోతే దీని అభిప్రాయం ఏంటంటే, ఒకరిలో ఒకరు ఒదిగి ఉండాలి అనేటువంటి. ఒక ద్రవ్యమునకు మరి ఒక ద్రవ్యమునకు కలుగు సంబంధం సంయోగం అనబడును. ఈ యొక్క గృహాశ్రమం విషయంలో ఏంటంటే, ఆ రకంగా అన్యోన్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకునేటువంటి వాళ్ళు దొరికినప్పుడు ఆ జీవితం స్వర్గం, ఆ కుటుంబం స్వర్గం, వారి జీవితం అద్భుతం, అందరికీ ఆదర్శంగా ఉంటారు. అదే ఇక ఒకరు ఉత్తరం అంటే ఇంకొకరు దక్షిణం అనేటువంటి వాళ్ళు, ఒకరు నక్క అంటే ఇంకొకరు నాగలోకం అనేటువంటి వాళ్ళు, అట్లా ఉన్నది. అది నరకం మహా. ఇది అనిత్యం, నిత్యం కాదు. అంటే అనిత్యం అంటే ఏంటంటే, ఇక వాళ్ళు ఆ యొక్క ప్రారంధాన్ని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తాల్సిందే. దేవుడు ఏమంటున్నాడంటే, అసంతృప్తితో వచ్చావు, నువ్వు తృప్తితో వెళ్ళాలి. కాబట్టి తృప్తి జరగని జంట వాళ్ళు పూర్వజన్మ కోసం పునాది వేసుకుంటున్నారు ఇక్కడి గొడవలతో, భేదభావములతో. వెలుగుతుందా?
ఎవ్వరు మాట్లాడట్లేదు. అర్థమవుతుంది. సరైన అందుకని ఇప్పుడు మనం భవిష్యత్తులో మనకు మార్గం మన క్రియలే మార్గాలన్నమాట, మంచి చెడు రెండు. అంతే. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇంకా ఇప్పుడు ఓం ప్రకాష్ అప్పుడప్పుడు చెప్తుంటాడు కదా, ఏంటంటే వివాహములో అసఫలమైనటువంటి నెగ్గలేక అమ్మ నాన్నకు మొరబెట్టుకుంటే అమ్మ నాన్న ఎందుకు బిడ్డ వదిలి ఇంటికాడ వచ్చి ఉండు, అన్నదమ్ములతో పాటు నువ్వు కూడా వచ్చి ఉండు అని చెప్పేసి పుట్టింటికి వచ్చి ఉండేటువంటి వారి అభిప్రాయం ఏంటంటే, ఒకరు ఈడ్చి దెబ్బ కొడుతున్నప్పుడు, చెంప మీద కొడుతున్నప్పుడు ఒక్కసారి కొట్టించుకుంటే బాగుంటుందా, పదే పదే కొట్టించుకుంటే బాగుంటుంది? ఈ వివాహంతో వచ్చేటువంటి ఇబ్బందులు భగవంతుడు అన్నాడు, నువ్వు స్త్రీ జన్మలో ఉన్నావు కాబట్టి నువ్వు గడప దాటాల్సిందే అని భగవంతుని యొక్క సందేశం. కానీ అక్కడి పరిస్థితులను ఎదుర్కోలేక మళ్ళీ వెనుకకొచ్చి అమ్మ నాన్నల దగ్గర ఉండడము అని అంటే, మళ్ళీ అలా ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని జన్మలైనా నువ్వు గడప దాటాల్సిందే అని భగవంతుని సందేశం. నేను దాటను అంటే పదే పదే కొట్టించుకోవడం కదా. కలిసి ఉంటే కలదు సుఖం. అది అలా ఉండాలి, బాగుంటుంటది. సమయం అయిపోతుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకురండి. నమస్తే. ఏమైనా సందేహాలు ఉంటారు ఎప్పుడు? ఓం ఆచార్యజీ సర్వే నమస్తే ఆచార్య. నమస్తే. అది అల్లనేర చెట్టు సమితలు యజ్ఞంలో వేయవచ్చా? అల్లనేరడి చెట్టు వీళ్ళు ఎవరైతే షుగర్ తోటి ఉన్న వారు ఉంటుంటారో అటువంటి వాళ్ళు వేయొచ్చు, కానీ అందరికీ దాని ప్రత్యేకత లేదు. అది చికిత్స నిమిత్తకంగా. ఇప్పుడు మీరు ఇక్కడ దుర్జాల ఆశ్రమం వచ్చినప్పుడు గమనించి ఉండొచ్చు, వేప అది వేయడం జరుగుతుంది. ఎందుకు వేయడం జరుగుతుంది? ఇది వేపాకు అనేటువంటిది, ముదురు పచ్చి వేపాకు అనేటువంటిది శానిటైజర్ తోటి క్రిమి సంహారకంగా ఉండేదానికి, ఏదైనా దుర్వాసన వస్తే ఏదట్లా ఉంటుందో ఆ రకంగా ఆ ఔషధ నిమిత్తకంగా దయానంద సరస్వతి యజ్ఞం చేసేటప్పుడు ఔషధము రూపంలో వాడమని చెప్పారు. కాబట్టి ఆ విధంగా వాడితే మంచిదే, వాడచ్చు. ఇంట్లో వాడుకోవచ్చు. అంతేగాని దానినే వాడాలి అనేటువంటిది మాత్రం లేదు. ఒక 4 సమిధలు పెట్టుకోవచ్చు. ఏమంటారు? తెల్లమద్ది సమిధలు వాడచ్చా? తెల్లమద్ది ఆ యొక్క దాని గుణధర్మం నాకు తెలియదు, మరి దాని గురించి తెలిస్తే చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఈ అల్లనేరడు గురించి అమ్మగారు అడిగారు, అందరికీ స్పష్టం తెలిసినటువంటిది కాబట్టి దీన్ని చికిత్సలో మేము యజ్ఞ చికిత్స చేసేటప్పుడు దీంట్లో వాడాము కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఆ తెల్లమద్ది అనేటువంటిది నాకు దొరకలేదు, నేను వాడలేదు, తెలియదు. ఇప్పుడు దయానంద సరస్వతి ఎక్కడ రాయలేదు కదా, అందుకని. అయితే ఇవాళ ఒకటి విశేషం ఏం కనబడిందంటే, మరి అది నిజమో అబద్ధమో అనేటువంటిది శ్యామలయ్య గారే చెప్పాలి. అది పసుపట్టలో దీక్ష తీసుకున్నట్టుగా కనబడుతుంది. మరి వారు ఏమైనా మార్పు వచ్చిందేమో అట్లా కనబడుతుంది, మరి ఏంటో తెలియదు. అలా కనబడింది, మరి ఎన్నట్లేదు, మరి ఇవాళనే కనబడింది. మరి ఏంటి అనేది మార్పు ఏమొచ్చిందో అది మీరు గమనించాలి. సరే, ఎప్పటికేసుకునే బట్టలు వేసుకున్నా ఆచార్య నేను కొత్తగా. ఇప్పుడు వేసుకున్నారని కాదు, నాకు అలా కనపడింది అని చెప్తున్నాను. మార్పు వస్తుందేమో అని కనపడుతుంది. ఆచార్యకి నమస్తే. సత్యార్థ ప్రకాశము తృతీయ సముల్లాసంలో మనము సామాన్య విశేష అనేవి బుద్ధికి సంబంధించినటువంటివి. మనుషులలో అందరూ మనుషులే, కాకపోతే రకరకాలుగా ఎవరి పనిని బట్టి పోలీసు, న్యాయాధీశుడు, ముఖ్యమంత్రి, మంత్రి ఏ విధంగా ఉంటాయో అది దాని గురించి. మరి సమవాయ లక్షణం, కారణం,
కార్యం అనే విషయాల గురించి చాలా లోతైన విషయాలు లోతుగా ఆలోచన చేసినప్పుడే ప్రశాంతతగా వేరే పని మీద లేకుండా దాని మీదనే దృష్టి పెట్టినప్పుడే ఇవి అర్థమవుతాయి. ఇంకెక్కడెక్కడో పోతుంటే మనిషి ఒక గుర్రం పోతుంటే ఆ గుర్రానికి ఇట్లా కడితేనే ఆ గుర్రం చక్కగా ముందుకు పోతుంది, లేకుంటే దాని దృష్టి అంతా పక్క పోతుంది అన్నట్లా అంత లోతుగా ఆలోచన చేసినప్పుడే విషయాలు అర్థమవుతాయి అని తెలుసుకుంటున్నాం. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈరోజు వైదిక సంధ్య రజనమ్మ గారు ఓం రజనమ్మ గారు మీరు చేయించండి అమ్మా వైదిక సంధ్య. రజనీ గారు లేనట్టున్నారు కదండి, రాజమణి గారు చేస్తున్నారు. పేరు ఇంకెవరైనా చేయించండి అమ్మా. వంశీ గారు మీరు చేయించండి, మీరు చదివితే వినాలనేటటువంటి అందరం ఉత్సుకత ఉన్నాను. చూసేనా చదవండి. కొద్దిగా వీక్నెస్ అయినా నేను బాగా వీక్నెస్ నా పండుకొనే ఉంటున్నా. నేను చేపిస్తా చేయించండి అమ్మా, చేయించండి. భీమరావు గారు నిన్న చేయించారు కదా మీరు. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికి నమస్తే. బ్రహ్మయజ్ఞము, సంధ్యోపాసన, పరమాత్మని మనం ఎవరికి వాళ్ళు తెలుసుకోవటం, పుట్టబోయే శిశువు యొక్క ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసే స్వాహ. ఓం మృతాపిదానమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభీష్టయాపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం వాక్ ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః. ఓం బాహుభ్యాం విశోఫలం ఓం కరతల కరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి ఓంకం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం భృతం చ సత్యం సావిద్ధ్యా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత. తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవా దదీ సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు. దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు వీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. పరమాత్మ అన్ని వైపులు చూస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి మళ్ళీ పరాజయం తప్పదు. గతం గతః, జరిగింది ఏదో జరిగిపోయింది. గతాన్ని మర్చిపో, వర్తమానం భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు ఈ మంత్రాల ద్వారా. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవల వలె సూర్యకిరణాల వల్ల పరమేశ్వరుడు తండ్రి వలె నక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడు. దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరచ్చీరాజీ రక్షితా పితరశవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. దక్షిణ దిశలో ఇంద్రుడి అధిపతి అయి వంకర టెంకరగా కుటిలంగా నడిచే ప్రాణుల నుంచి కుట్రాకుతంత్రాలు నుంచి పరమేశ్వరుడు తల్లిదండ్రి వలె రక్షిస్తున్నాడు. ప్రదీచీదిక్వరిణోదధిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं जिस्मस्तम्भोजम्बे दद्मः. పశ్చిమ దిశలో వరుణుడి అధిపతి ఆహార ధాన్యాల ద్వారా ఆహార ధాన్యాల్లో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఉదీచీదిక్ సోమోదధిపతి స్వజో రక్షితాసు నిర్షవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. ఉత్తర దిశలో సోముడు అధిపతి అయి భూగర్భ విష వాయువుల ద్వారా గడ్డిని ఒలిపించి మనకు రక్షణ చేస్తున్నాడు. ఓం ధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీర్దర్శవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषिभ्यो नम येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి ఉరుముల మెరుపులు గురుముల ద్వారా నత్రజని విడుదల చేస్తే వృక్ష వనస్పతులకు రక్షణ చేస్తున్నాడు. ఓర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః तेभ्यो नमोऽधिपतिभ्यो नमोऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तम्भोजम्बे दद्मः. పై దిశలో బృహస్పతి అధిపతి చర్మంపై తెల్ల బొల్లి వంటి మచ్చలతో వర్షం నీటితో నయం చేస్తున్నాడు. ఓం ఉపస్థాన మంత్రంలో పరమేశ్వరుని అత్యంత సమీపంలో దగ్గరలో ఉన్నామని పరమాత్మని ఉపాసన చేస్తూ ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః హా ప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చు ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం. ఓం చిత్రం దేవానామదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణశ్చాగ్నిః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతశ్చు ఉద్వయం తమసస్వరిష్వహవత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ సఫలమైన జీవితంలో ముందుకు పోవటం అస్ఫల జీవితంలో అంటే నేను ఇకనైనా సఫలం కావాలి, ఇంకా తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలని ఈ మంత్రం పశ్చిమ శిరదశతం అంటే 100 సంవత్సరముల కంటే ఎక్కువ ఆయువు కలిగి నేను జీవించి తెలుసుకోవాలని తాపత్రయంతో ఈ మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా శుక్రముచ్చరత్ స్వస్యేమ శిరదశ్యతం జీవేమ శిరదశ్యదకం శృణయామ శిరదశ్యతం ప్రభ్రమామ శిరదశ్యతం అధీనాసామి శిరదశ్యతం బోహ్యచ్చ శిరదశ్యతాత్. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శన్నో రవిస్రవంతు నః.
ఓం భూర్భువః స్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక ఓ సచితాందనంత స్వరూప నిత్యుడువు బుద్ధుడు ముక్త స్వభావుడు అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయిన పరమాత్మని అనేక నమస్కారములు. జగదీశ్వర దయానిధి భక్తృపయ అనేన జపోపాసనాది కర్మ ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థములు ఈ జన్మలోని వెంటనే మాకు సిద్ధులు ప్రాప్తించుకుందము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్యార్థ ప్రకాశము 52వ పుటలో అంటే మనుషత్వము. మనుషులంతా సామాన్యము, కానీ మనుషుల్లో విశేషము సత్తా. అంటే ఆచార్య ఓంప్రకాష్ గారి ఉనికి విశాల హృదయము, విశేషము, అంతా వ్యాపించటం అని తెలుసుకున్నాము. ఆయన చక్కగా మాకు దీన్ని ఉపదేశించారు. అంటే మనిషి వ్యాప్తం కావాలి అంటే విశాల హృదయంతో ఓంప్రకాష్ గారు ఎలా అయితే మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నారో అలాగే మన సత్తా ఉనికి అంటే మనం ఏంటి, ఈ దేహం ఏంటి అని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం ఆయన తెలుసుకుని మనకు ఉపదేశిస్తున్నారు. ధన్యవాదాలు ఆచార్యకి మరీని. అలాగే ఆచమన మంత్రం చెప్పలేరమ్మా. శాంతి ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రవిశ్రవంతు నః. ఓం నమస్తే. ధన్యవాదాలు. శాంతి పాఠం చెప్పమంటారండి. ఓం దౌ శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. ఓం నమః